ఇప్పుడు మనం ఔర్వ మహర్షి కోసం తెలుసుకుందాము. పేరు కొంచెం పలకటానికి కష్టంగా ఉంది కదూ. కష్టమైన పదాలు పలుకుతూ ఉంటేనే నాలుక బాగా తిరుగుతుంది. సరే, ఔర్వ మహర్షి తండ్రి పేరు అప్రవానుడు, తల్లి పేరు రుచి. ఆయన ఎలా పుట్టారో తెలుసుకుందాము. హైహవ వంశంలో వాడైన కార్తవీర్యార్జునుడి తండ్రి కృతవీర్యుడు అనే మహారాజు యజ్ఞాలు చేసి భార్గవ వంశంలో గొప్ప గొప్ప బ్రాహ్మణులను పిలిచి వాళ్ళకి గురుదక్షిణగా తన సంపదలన్నీ ఇచ్చేశారు. కానీ కృతవీర్యుడు పిల్లలు మాత్రం బ్రాహ్మణులే మోసం చేసి వాళ్ళ తండ్రి నుంచి సంపదలు అన్నీ తీసేసుకున్నారని నిందించారు. ఇది హైహలుకి ఆర్య బ్రాహ్మణులకి మధ్య వైరానికి మూల కారణమైంది. కృతవీర్యుడి కొడుకులు భార్గవ వంశ బ్రాహ్మణుల్ని, వాళ్ళ భార్యల్ని, పిల్లల్ని వెతికి వెతికి చంపటం మొదలుపెట్టారు. వాళ్ళల్లో రుచి కూడా ఉన్నది. రుచి గర్భంతో ఉన్నదని కూడా చూడకుండగా తరుముతూ వచ్చారు. ఆవిడ పరిగెత్తలేక ఒకచోట కూర్చుండిపోయారు. ఆ సమయంలో రుచి గొప్ప తేజస్సు కలిగిన కొడుకుని ప్రసవించింది. అతడు పుట్టగానే ఆ తేజస్సుకి రుచిని తరుముకుంటూ వచ్చిన రాజు కొడుకులంతా గుడ్డివాళ్ళైపోయారు. రుచికి పుట్టిన ఆ పిల్లవాడే ఔర్వుడు. మన ఔర్వ మహర్షి ఎలా పుట్టారో తెలుసుకున్నారు కదా. కృతవీర్యుడు కొడుకులు చూసి రుచి కాళ్ళ మీద పడి, అమ్మ, మమ్మల్ని క్షమించు, బుద్ధి లేక ఇలాంటి పని చేశాము. ధర్మంగా లేని పనులు చేస్తే ఇలానే జరుగుతుందని తెలిసి కూడా మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి అని ప్రాధేయపడ్డారు. అప్పుడు రుచి ఇలా అన్నారు, నాయనలారా, ఇందులో నేను చేసింది ఏమీ లేదు. ఇప్పుడే పుట్టిన ఈ భార్గవ వంశ కులానికి దీపం లాంటి ఈ పిల్లవాడే చేసి ఉంటాడు. ఇతడు గర్భంలో నుంచి బయటకి రాకుండగానే వేదాంగాలను నేర్చుకున్నాడు. గొప్ప తపస్సంపన్నుడు, సర్వశక్తి సంపన్నుడు. ఈ పిల్లవాడే మిమ్మల్ని శపించి ఉంటాడని అన్నారు. కొడుకు ఔర్వుడితో, నాయనా, తెలియక తప్పు చేశారు, వాళ్ళని క్షమించి వాళ్ళకి కళ్ళు కనిపించేలాగా చెయ్యమని చెప్పారు రుచి. తల్లి అలా కోరిన వెంటనే రాజకుమారులకు పోయిన కళ్ళు తిరిగి వచ్చేశాయి. రాజకుమారులు ఔర్వుడికి నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. ఔర్వుడు కొంత పెద్దవాడయ్యాక తన తండ్రితో సహా తమ బంధువులు అందరూ రాజుల వలన చనిపోయారని కోపంతో తపస్సు చేయటం మొదలుపెట్టారు. అతని తపస్సుకి అందరూ భయపడిపోయారు. పితృదేవతలు భూలోకానికి వచ్చి, నాయనా, నీ తపోబలానికి లోకాలన్నీ భయపడుతున్నాయి. మమ్మల్ని రాజకుమారులు చంపలేదు. మాకు ధనాశ కూడా లేదు. ఉంటే మాకు కుబేరుడే స్వయంగా ఇచ్చి ఉండేవాడు కదా. మా తపస్సు వల్ల మాకు ఆయుష్ కూడా ఎక్కువగానే ఉంది. కానీ మాకు మనుష్యలోకంలో ఉండటం ఇష్టం లేదు. చనిపోతే కానీ స్వర్గానికి వెళ్ళలేము. ఆత్మహత్య చేసుకుంటే పుణ్యలోకం రాదు. ఇవన్నీ ఆలోచించుకుని శైహయ వంశ రాజులతో శత్రుత్వం పెంచుకుని మాకు మేమే వారి వల్ల చనిపోయాము. నువ్వు కోపం విడిచిపెట్టు, దీనివల్ల లోకానికి చెడు చేసిన వాడవే అవుతావు అని చెప్పారు. ఔరుడు పితృదేవతలకు సాష్టాంగ నమస్కారం చేసి, మీరు చెప్పినట్లే చేస్తాను, కానీ నా కోపాన్ని ఉపసంహరిస్తే అది నన్నే దహించి వేస్తుంది కదా, మరి ఏం చెయ్యమంటారు అని అడిగాడు. నీ కోపాన్ని నీళ్ళల్లో విడిచిపెట్టు, ఎందుకంటే నీళ్ళకి నీ కోపాగ్నిని తట్టుకునే శక్తి ఉందని చెప్పి ఔర్వ మహర్షిని దీవించి వెళ్ళిపోయారు పితృదేవతలు. ఔరుడి ఆ కోపాగ్నిని ఔరాగ్ని అంటారు. ఔర్వ మహర్షి బ్రహ్మచర్యం తీసుకుని మళ్ళీ తపస్సు చేయటం మొదలుపెట్టారు. ఆయన చేసే తపస్సుకి
మళ్ళీ లోకాలన్నీ గడగడలాడాయి. మహర్షులు, దేవతలు, రాక్షసులు అందరూ వచ్చేశారు. కుమారా, ఇంత చిన్న వయసులో బ్రహ్మచర్యం తీసుకుని ఇంత తపస్సు చేస్తున్నావు. నువ్వు పెళ్లి చేసుకోకపోతే భార్గవ కులం నాశనమవుతుంది. నువ్వు వెంటనే పెళ్లి చేసుకో అన్నారు. ఔర్వ మహర్షి చిరునవ్వు నవ్వి, వేదాధ్యయనం, యజ్ఞం, సంతానం పొందటం ఇవన్నీ గృహస్థులకు ఉండవలసిన ధర్మాలు. నేను అడవిలో ఉండేవాణ్ణి. నాది వానప్రస్థ ధర్మం. అంటే ఉపవాసం, గాలి నీళ్లు భోజనంగా తీసుకోవటం నా ధర్మం. బ్రహ్మచర్యం వల్ల బ్రహ్మగతి వస్తుంది. బ్రహ్మదేవుడు బ్రహ్మచారి అయిన మానస పుత్రులు ఉన్నారు కదా. పిల్లల్ని కనటమే ముఖ్యమనుకుంటే నేను కూడా పెళ్ళి కాకుండగానే పిల్లల్ని చూపించమంటారా? చూడండి అని అగ్నిహోత్రంలో తన కాలు పెట్టి ఒక దర్భతో రాశారు. అతని కాలు నుంచి అగ్నిహోత్రుడే కొడుకుగా బయటికి వచ్చారు. అతడు అంతకంతకీ పెరిగిపోతూ ఉంటే బ్రహ్మదేవుడు వచ్చి, ఔర్వ మహర్షి, నీ కొడుక్కి ఉండటానికి చోటు, ఆహారము నేను ఇస్తాను. అతన్ని నాకు విడిచిపెట్టు అన్నారు. ఈ అగ్ని కూడా సముద్రంలో ఉన్న ఔర్వాగ్నితో కలిసి ప్రళయ సమయంలో నీరుగా మారిపోతుంది అన్నారు. బ్రహ్మదేవుణ్ణి మీ ఇష్టప్రకారమే జరగనివ్వండి అన్నారు ఔర్వ మహర్షి. ఆ కొడుకు రూపంలో ఉన్న అగ్ని సముద్రంలో కలిసిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. హిరణ్యకశిపుడు మాత్రం ఆగిపోయి ఔర్వ మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఔరుడు, హిరణ్యకశిప, నీకు విద్యమాని అనే విద్యను ఇచ్చాను, తీసుకోమన్నారు. అదే రాక్షసమాయ అంటే. ఈ విద్య నీ వంశంలో వాళ్ళకే ఉంటుంది అని కూడా చెప్పారు. ఇదిలా ఉండగా ఒకసారి ఔర్వ మహర్షి బ్రహ్మచర్య వ్రతంలో ఉంటే ఒక కూతుర్ని కూడా పొందారు. కందని అనే ఆమెకు పేరు పెట్టారు. కందని ఎంత అందంగా ఉంటుందో అంత కఠినంగా కూడా మాట్లాడుతుంది. కందని పెరిగి పెద్దయ్యాక దుర్వాస మహర్షి గురించి విని దుర్వాసుడితో పెళ్లి చెయ్యమని తండ్రిని కోరింది. ఔర్వుడు కందని తీసుకుని దుర్వాస మహర్షిని కలవాలని బయలుదేరాడు. కందని అందం వల్ల కలిగిన తేజస్సుతోనూ ఔర్వ మహర్షి తపశ్శక్తితో వచ్చిన ఆ తేజస్సుతోనూ వాళ్ళిద్దరూ కలిసి వెడుతూ ఉంటే ఆ దారి మొత్తం కాంతితో నిండిపోయింది. ఔర్వ మహర్షి దుర్వాస మహర్షిని కలిసి కందని ఆయనకిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నట్లుగా చెప్పారు. దుర్వాసుడు అందుకు ఒప్పుకున్నాక ఇద్దరికి పెళ్లి చేయించి ఔర్వ మహర్షి తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు. చాలా కాలం కందని దుర్వాసులు కలిసి ఉన్నారు. ఒకనాడు కందని కటువైన మాటలు భరించలేక దుర్వాసుడు కందని కోపంగా చూశారు. తపశ్శక్తితో ఉన్న ఆ చూపుకి కందని భస్మమైపోయింది. అది తెలిసి ఔర్వుడు అవమానాలతో బాధపడే మనిషిగా పుట్టమని శపించారు దుర్వాసుణ్ణి. ఇదిలా ఉండగా అయోధ్య నగరాన్ని పాలిస్తున్న బాహురాజు తన రాజ్యాన్ని పోగొట్టుకొని గర్భవతి అయిన భార్యను తీసుకుని ఔర్వ మహర్షి ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నాడు. సవతి పెట్టిన విషం వల్ల రాజు భార్యకి 7 సంవత్సరాలైన కొడుకు పుట్టలేదు. కానీ రాజు పెద్దవాడు అవటం వల్ల చనిపోయాడు. రాజు భార్య కూడా సతీ సహగమనం చేస్తుంటే ఔర్వ మహర్షి రాజు భార్యని ఆమె కడుపులో ఉన్న పిల్లవాడు గొప్ప చక్రవర్తి అవుతాడని సహగమనం చెయ్యవద్దని చెప్పాడు. రాజుగారి భార్య పరమేశ్వరుని తలుచుకుంటూ కాలం గడుపుతున్నారు. ఒకనాడు ఆమెకి కొడుకు పుట్టాడు. విషంతో కూడా బయటికి వచ్చిన ఆ పిల్లవాడికి ఔర్వ మహర్షి సగరుడు అని పేరు పెట్టి అక్కడే పెంచుతూ ఉన్నారు. అతనికి ఉపనయనం చేసి
వేద విద్యలు, శాస్త్ర విద్యలు మొదలైన అన్ని విద్యలు నేర్పించారు. ఒకనాడు సగరుడు తల్లితో, అమ్మ, మన రాజ్యం ఏమయ్యింది? మనం అడవుల్లో ఎందుకు ఉన్నాము అని అడిగాడు. తల్లి జరిగిందంతా కొడుక్కి వివరంగా చెప్పారు. సగరుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి తల్లి దగ్గర అనుమతి తీసుకుని శత్రువుల్ని జయించి వస్తానని బయలుదేరి హైహవ వంశ రాజులందరినీ జయించాడు. సగరుడికి భయపడి శక, యవన, కాంభోజ, పారప్లవ దేశాల రాజులు వశిష్ఠ మహర్షిని శరణు వేడారు. వశిష్ఠుడు సగరుడికి నచ్చచెప్పి వాళ్ళ రాజ్యాలు వాళ్ళకి ఇప్పించారు. ఆ తర్వాత సగరుడు అయోధ్య నగరానికి వచ్చి పట్టాభిషేకం అయ్యాక పెళ్లి చేసుకున్నారు. అతని భార్యలు సుమతి, సుకేసి. కానీ సగరుడికి పిల్లలు పుట్టలేదు. సగరుడు భార్యలను తీసుకుని ఔర్వ మహర్షి ఆశ్రమానికి వచ్చి గురువుగారికి పరిచర్యలు చేస్తూ అక్కడే ఉండిపోయారు. ఒకనాడు ఔర్వ మహర్షి సగరుడి భార్యల్ని పిలిచి, వంశాన్ని ఉద్ధరించే కొడుకు కావాలా, సామాన్యమైన 60,000 మంది కొడుకులు కావాలా అని అడిగారు. సుకేసి ఒక్క కొడుకు చాలు అన్నారు. సుమతి మాత్రం 60,000 కొడుకులు కావాలని అడిగారు. ఔర్వ మహర్షి వాళ్ళు అడిగినట్లే అనుగ్రహించారు. గురువుగారి ఆశీర్వాదంతో సగరుడికి 60,001 కొడుకులు పుట్టారు. సగరుడు చాలా కాలం రాజ్యం చేశాడు. ఒకనాడు గురువుగారిని విష్ణువుని పూజిస్తే ఏం ఫలితం పొందవచ్చు అని అడిగారు. ఔర్వుడు సగరుడితో, రాజా, వర్ణాశ్రమ ధర్మాల్ని శ్రద్ధ భక్తితో నిర్వహించే వాళ్ళంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. ఇతరుల ధనాన్ని ఆశించకండగా, జీవహింస చెయ్యకండగా, సాధువుల్ని తిట్టకండగా, అహంకారం లేకుండా, గురుభక్తి కలిగి బ్రాహ్మణుని సేవించి అన్ని జీవుల్లోనూ భగవంతుడు ఉన్నాడని తెలుసుకొని ఎవరి వృత్తిని వాళ్ళు చేసే వాళ్ళంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. అలాంటి వాళ్ళకి విష్ణుమూర్తి ఏమడిగితే అది ఇచ్చేస్తాడు అని చెప్పారు ఔర్వ మహర్షి. గురువర్య, గృహస్థ ధర్మాన్ని గురించి చెప్పండి అని అడిగారు సగరుడు. ఔర్వ మహర్షి ఇలా చెప్పారు. రాజా, గృహస్థు ధర్మాన్ని పాటించిన వాళ్ళు ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా సుఖంగా ఉంటారు. గృహస్థు బ్రహ్మముహూర్తంలో లేచి గురువుని స్మరించి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి తెల్లని మడిబట్టలు కట్టుకుని సంధ్యావందనం చేసుకుని సూర్య నమస్కారం చేసి ఇష్టదేవుడి పూజ చేసుకుని అతిథుల్ని ఆదరించాలి. రోజు చేయవలసిన పనులు చేసుకుంటూ వేదశాస్త్ర ప్రసంగాలతోనూ ధర్మకార్యాల గురించి మాట్లాడుకుంటూ పగటి సమయాన్ని గడపాలి. అలా చేస్తూ సాయంకాలం సంధ్యా సమయంలో చేయవలసిన పనులు పూర్తి చేసుకుని భోజనం చేసి తాంబూలం వేసుకుని తూర్పుకు కానీ దక్షిణానికి కానీ తల పెట్టుకుని నిద్రపోవాలి. ఇలా చేస్తూ ఉంటే గృహస్థుకి పుణ్యలోకాలు కలుగుతాయని, ఇంకా శ్రాద్ధ కర్మల గురించి కూడా సగరుడికి చెప్పారు ఔర్వ మహర్షి. ఇదండి ఔర్వ మహర్షి కథ. ఔర్వ మహర్షి నిగ్రహము, అనుగ్రహం, బ్రహ్మచర్యం, మహా తపశ్శక్తి ఉన్నవారన్నమాట. ఆయన చెప్పిన గృహస్థ ధర్మాలు మనం కూడా ఆచరించాలి. దీనివల్ల మనకేం తెలిసింది? నీతిగా, ధర్మంగా, దయగా, పద్ధతిగా, గురుభక్తి, దేవుని యందు భక్తి అన్నీ ఉన్నవాడు సాధించలేనిది ఏమీ లేదు. అర్థమైంది కదా? మనం కూడా సాధించటానికి ప్రయత్నం చేద్దాం. తరువాత భాగంలో కచ మహర్షి, కణ్వ మహర్షి, కర్దమ మహర్షి వీరి కోసం తెలుసుకుందాము.